ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. ఈరోజు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటిగానే చూడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులం, మతం, పార్టీ అనేది లేకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకి మంచి చేసుకుంటూ వచ్చారే. కాబట్టి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. ఈరోజు రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలకు అట్టడుగున్న వర్గాలందరూ కూడా అది ముందుకు తీసుకొస్తూ ఇవాళ మీరందరూ కూడా చూస్తుంటారు, ఏదైతే 175 సీట్లు 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం వల్ల, అదేవిధంగా మరి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే 2 నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయో, 2 నియోజకవర్గాలు అది ఎస్సీ వర్గానికి, 1 నియోజకవర్గం మైనార్టీ వర్గానికి, 2 నియోజకవర్గాలు బీసీలకి, 2 నియోజకవర్గాలు ఓసీలకి ఇవ్వటం జరిగింది. అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తూ ఉన్నారో ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ, ఆరోగ్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటిదే. అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్లో 24 మే 19 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 మేము గెలిచి తీరుతామన్న దమ్ము, ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు పొత్తుల కోసం పోకలాడుతూ ఉన్నారు. అధికారం కోసం పొత్తులు పడతా సీట్ల దగ్గర వాళ్ళు ఏ విధంగా చిత్కులు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు అది ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు ఎక్కడ కూడా కనీస సామాజిక న్యాయం పాటించట్లా. వాళ్ళు గుంటూరు జిల్లా చూసాం, ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం కొరవడింది వాళ్ళలో. కానీ పేరుకే బయట గొప్పలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా సామాజికంగా లేకపోతే బీసీ వర్గాలకి మేము వెన్నుదండగా ఉన్నాం మాట్లాడతారు. ఎక్కడ చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ లేదా వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా ఎవరు బరువు ఎక్కువ తోకితే వాళ్ళకే సీట్లు ఇస్తా ఉన్నారనేది కూడా స్పష్టంగా ఇవాళ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత బరువు తీసుకొస్తే వాళ్ళకే సీట్లు అనేది మనం చూసాం. ఇవాళ గుంటూరు కూడా చూసాం. గుంటూరు పార్లమెంటరీ కూడా అభ్యర్థి ఎలాంటి వాడు మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు. ఆ ఎన్ఆర్ఐకి స్థానికంగా అక్కడ ఏమున్నాయో తెలియదు. ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయటం వరకే, ఆ స్క్రిప్ట్ చదవటం వరకే తప్ప ఎక్కడ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, స్థానికంలో ఏవైతే ఉన్నాయి, ఎవరెవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఆయన ఏదో పెద్ద ఎన్ఆర్ఐని అమెరికా నుంచి వచ్చానో నన్ను ఆదరించానని అడుగుతూ ఉన్నాడు. అదే తెలుగుదేశం పార్టీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఆయన ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. నేను 5 సంవత్సరాలు మాది కొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నా. నేను ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడిని చూడలా. ఈ నియోజక ప్రజలు కూడా ఎవరు చూడలే. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కనీసం కేంద్ర నిధులను తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి ఇదిగో నేను ఈ నిధులు తీసుకొచ్చానో, ఈ నియోజకవర్గ అభివృద్ధి సాధించానని చెప్పడానికి ఒక్కట్లేదు. కేవలం ఎంపీ ఫండ్స్ కూడా పూర్తిగా వాళ్ళు వాడుకున్న సందర్భం లేదు. లేదా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు సెంటర్ ఒక ప్రధానమైన సెంటర్.
అది రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ లేదు వ్యాపార పరంగా గుంటూరు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ అలాంటి స్థానాన్ని వాళ్ళు నిరాదరణకు గురి చేశారు. గొప్ప గొప్పలు మాటలు చెప్పారు, పరిశ్రమలు పెడతా అని చెప్పారు, లేదు ఏదో ఎంతోమందికి ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చేశారా ఈ గత 10 సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా. ఇదే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అతను పరిశ్రమలో పెద్ద పరిశ్రమ ఉన్న వ్యక్తి, ఒక్క పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడానికి అంత మనసు కలగల. మనసు కలిగి ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమను కూడా అవతలకు మార్చి మరి ఏ విధంగా ప్రభుత్వం మీద బురద వేశారో మీరు చూసి ఉంటారు. అదేవిధంగా ఈరోజు డబ్బుల మూట బరువును బట్టి ఇవాళ ఇక్కడ ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు. మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు చూసుంటారు. నేను ఎవరికి భయపడను, అవసరమైతే తుపాకీతో కాలుస్తానంటాడు. ఎవరు భయపడమన్నారు? తుపాకీ కల్చర్ అమెరికాలో ఉండొచ్చు, కానీ గుంటూరులో ఉన్నది గుంటూరు మిర్చి కారం. ఇక్కడ ఏదైతే వాస్తవం ఉన్నదో వాస్తవంతోనే మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా. ఎక్కడ కూడా అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. ఏదైతే చెప్తానో అది చెప్పింది చేసి చూపించే మనస్తత్వం నాదని చెప్పి గుంటూరులో చాలామంది, గుంటూరు పట్టణం కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా కిలా రోసయ్య అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇవాళ ఏదైతే స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూసుంటారు, నిన్నగాక మీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చేబ్రోల్ మండలంలో గ్రావెల్ మైనింగ్ గురించి మాట్లాడారు. పాపం పక్కన ఆయన దూల్పాల నరేంద్ర స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివాడు. నేను ఒకటే కోరుతున్నా ఎన్ఆర్ఐని, ఆ పక్కన ఉన్న మీరు వెళ్ళినప్పుడు 2 ఇళ్ళు తలుపు కొట్టి అడిగితే ఈ ప్రాంతంలో ఎవరు గ్రావెల్ మైనింగ్ చేశారని చెప్తే 700 ఎకరాల్లో 650 ఎకరాలు దూలిపాల నరేంద్ర చేశాడని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. తెలుగుదేశం పార్టీకి ఒక వెనతో పెట్టిన విద్య ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడతారు, అది నిజం అనిపించడానికి. అలాంటి కుయుక్తులు ఇక్కడ పలుకుతూ ఉన్నారు. ఆ ఎన్ఆర్ఐకి నేను ఒకటే హితవు పలుకుతా ఉన్నా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. వాస్తవాలు తెలుసుకొని మీ యొక్క ఆ పొన్నూరు ఎవరున్నాడో మీ యొక్క సమన్వయకర్త లేదా మీ అభ్యర్థి, అతని చరిత్ర చూసుకొని అతని చరిత్ర ఆ పొన్నూరు నియోజకవర్గంలో అడిగితే తెలిసింది. ఇవాళ నేను ఘనంగా చెప్తా ఉన్నా, 30 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో నేను చేసి చూపించా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా నువ్వు పొన్నూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసావు, ఇవాళ గుంటూరు పార్లమెంట్కి నువ్వు ప్రమోషన్గా వెళ్ళి నీ వల్ల మిగతా ఇన్ని నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా నీ వల్ల సపోర్ట్ వస్తుంది కాబట్టి నువ్వు పార్లమెంట్లో పోటీ చేయమని నన్ను పార్లమెంట్కి పంపించి అంబటి మురళి గారిని పొన్నూరు పంపించడం జరిగింది. ఈ ఒక్కటి చాలు. ఇవాళ దుష్ప్రచారంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అంటే వాళ్ళని ఘనంగా పిలవటానికి బాగుంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అందుకనే ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకి గుంటూరు పార్లమెంటరీ ఈ 7 నియోజకవర్గాల అభ్యర్థుల్ని మరి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ, ఈ నియోజకవర్గంలో ఏదైతే స్థానికంగా మేము ఉన్నామో, ఇవాళ మిర్చి వ్యాపార రంగంలో నుంచి నేను వచ్చా. ఇక్కడ ఈ ప్రాంతంలో మిర్చి మరి ఏదైతే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా గుంటూరు మిర్చి యార్డ్ ఒక పేరుగాంచింది. ఈ ప్రాంతంలో మిర్చికి అనుబంధ పరిశ్రమలు కానీ లేదు దాంట్లో ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా మంగళగిరి చేబ్రోల్ మండలాల్లో వ్యవసాయ మరి వెజిటేబుల్స్ ఉత్పత్తులు ఉన్నాయి. దానికి అనుగుణంగా డీహైడ్రేషన్ ప్లాంట్స్ కానీ, అదేవిధంగా ఏదైతే డెల్టా ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎథనాల్ పరిశ్రమలు కూడా తీసుకురావడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా ఏదో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే తత్వం కాదు. ఏదైతే ఇవాళ చెప్పానో మీరు నోట్ చేసుకుంటారో తూచా తప్పకుండా ఆ పరిశ్రమలన్నీ కూడా తీసుకొస్తాను. అది నాకు ఉన్న సత్తా అది. అందుకని ఎక్కడా కూడా ఇవాళ ప్రజల ముందు ఏదైతే డబ్బు మూటలు తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ప్రజలకు కనపడిన వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తులను నమ్మవద్దు. ఆల్రెడీ 10 సంవత్సరాలు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వెనకబడిపోయింది. ఇవాళ గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉంది. శంకిలాస్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే శ్యామనగర్ అండర్గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ కానీ, లేదు నెహ్రూ నగర్లో ఫ్లైఓవర్ రావడం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్తో మాట్లాడి తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా సాధిస్తామని చెప్పి, దీంతోపాటు కేంద్ర నిధులతో కూడా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, నాబార్డ్ నిధులతో రైతాంగానికి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదా ఇరిగేషన్ కెనాల్స్ కూడా
మరి బాగు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి సాధిస్తుంది, ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంటరీ పరిధిలో ఇప్పుడు నేను ఇక్కడ స్థానికంగా ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే దాంట్లో నేను పనిచేస్తాను. ఎందుకంటే గుంటూరులో నేను మరి మిర్చిలో మరి చేసినప్పుడు ఇక్కడ స్పైసెస్ బోర్డు మెంబర్గా చేసినప్పుడు కూడా స్పైస్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఆ రోజు ఇక్కడ స్పైస్ బోర్డు ల్యాబొరేటరీ కానీ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీసెస్ తీసుకొచ్చే దాంట్లో నేను ఆ రోజు కృషి చేశాను, గుంటూరు చిల్లీ బోర్డుకి సంబంధించింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మిర్చి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది కాబట్టి చిల్లీ బోర్డు స్పెషల్గా ఏదైతే స్పైసెస్ బోర్డులో నుంచి చిల్లీ బోర్డుని గుంటూరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాపు సామాజిక వర్గంలో కొన్ని సీట్లు బలి చేసేందుకు కాపులను బలి చేసేందుకే 60 రోజుల ముందు సీట్లు కేటాయించారని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఎడం బాలాజీ, అంబటి మురళి, పున్నూరు, తర్వాత చిలుకలూరుపేట కొత్తగా వచ్చిన ఒక నేత, దాదాపు వీళ్ళందరినీ బలి చేసేందుకే 60 రోజుల ముందు సీట్ కేటాయించారనేది భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పుకుంటారా? కాపులకి తగిన ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇచ్చిన ప్రాధాన్యత మీ అందరూ కూడా తెలుసు. గతం కన్నా మెరుగ్గా ఇప్పుడు దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు ఈ పార్టీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలంకరణ చేశారు. మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో కాపుల మీద కపట ప్రేమ నటిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి, ప్రజల ముందు వాస్తవికతగా మాట్లాడాలి. అంటే 60 రోజుల ముందు సీట్ కేటాయించేసి ఆడ బరిలో దింపి అవతల వ్యక్తి బలమైన వ్యక్తి, ఎక్కువ రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉంది, అలాంటి వ్యక్తుల మీద 60 రోజుల ముందు సీట్ ఇచ్చి గెలువు అంటే భావ్యమేనంటారా? మీరు అది పొరపాటు పడతా ఉన్నారు. ఏదైతే మీరు చూస్తుంటారు 2019లో అతిరిత మహారథులందరూ ఆ రాజకీయ పార్టీలో ఏమైపోయారు? ఇవాళ ఎంతమంది వాళ్ళ 2019 ఎలక్షన్స్లో సునాయాసంగా ఒక చిన్న కార్యకర్త కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి బలం, ప్రజల్లో ఉన్న ఆయన బలం. అందుకనే ఆయన ప్రజలకు ఏదైతే సంక్షేమం ద్వారా అందించాడో ఇవాళ రాజకీయంగా సామాజికంగా అన్ని వర్గాలు గుర్తింపిస్తా ఉన్నాడో అందువల్లే ఆయన 60 రోజుల ముందు ఆయన ఇచ్చినారుగా గ్యారంటీగా గెలుస్తారు అనే ధీమాతోనే ఇవాళ సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏమండి అవతల అభ్యర్థి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు చూసుంటారు యూట్యూబ్లో, ఎన్ఆర్ఐ. ఆయన ఎంతసేపటికి నేను అమెరికా నుంచి వచ్చాను, అమెరికాలో లాగా ఇక్కడ స్కూల్స్ యూనివర్సిటీస్ కడతా ఉన్నాడు. మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. చాలా చోట్ల ఆయన యూట్యూబ్లో ఎన్నిట్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న స్కూల్స్ పనికిరావని ఆయనకు అర్థం. ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం సున్నం కొట్టిన సందర్భాల్లో, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాడు నేడు కింద ఇవాళ ప్రతి ప్రభుత్వ పాఠశాల బ్రహ్మాండంగా ప్రైవేటు పాఠశాల కన్నా ఎక్కువగా తీర్చిదిద్ది ఇవాళ ప్రజలకు అందుబాటులో చేశారు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నేను స్కూల్స్ పెడతాను, ఇంకా బాగా గైరైన స్కూల్స్ పెడతా అంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాడు నేడు కింద ఈ యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయనటువంటి విద్యా వ్యవస్థలో 73,000 కోట్ల రూపాయలు ఆయన విద్యా వ్యవస్థలో ఖర్చు పెట్టారు. ఇది ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ చేయలే. ఇది ఎందుకు చేశారంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వర్గాలందరూ కూడా వాళ్ళు మరి విద్యా వ్యవస్థ ద్వారా పైకి వచ్చి ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే చేశారు. కానీ ఇలాంటి ఎన్ఆర్ఐలని ప్రజల్ని మోసం చేయడానికి పనికొస్తారే తప్ప ఎక్కడైనా సరే డబ్బున్నోడికే లబ్ధి చేకూరుస్తాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇవాళ రాష్ట్రంలో అట్టడికి స్థాయిలో ఉన్న ప్రజలందరికీ మంచి చేస్తూ ఉన్నాడు. అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నాను, స్థానికంగా ఈ ప్రాంతంలో మేమనేది ఒక గుర్తింపు ఉంది. మేమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఇమేజ్ చాలు మాకు. అందుకనే స్థానికంగా మా పక్క లోకల్ అనేది మాట మేము ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. బడా పరిశ్రమలు మాకున్నాయి, మాకు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పే ఈ వ్యక్తులు సామాన్య ప్రజల యొక్క కష్ట నష్టాలు వాళ్ళకి ఏం తెలుసు అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఎక్కడ కూడా సామాన్యుల యొక్క కష్ట నష్టాలు, సామాన్యులకి ఏం అవసరం ఉన్నాయో వాళ్ళకి ఎక్కడ తెలియదు. అందుకనే తెలుగుదేశం పార్టీ మనం చూస్తుంటారు, బాగా బరువు ఉన్న సంచులు ఉన్న వాళ్ళకి అభ్యర్థులు ఎన్నుకుంటూ తీసుకొస్తా ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎక్కడా కూడా సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా సీట్లు ఇచ్చిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక నిమిషం అయిపోయింది, కూర్చోండి. అదేవిధంగా ఈరోజు అంటే మొట్టమొదట కలిసి ఏదైతే 7 నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్న స్థానికంగా అందరినీ కలిసి
ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన సో ఇవన్నీ కూడా మరి అన్ని స్థానికంగా అన్ని నియోజకవర్గాలు పర్యటించి అక్కడ ఉన్న స్థానికంగా ఇంకే అవసరాలు ఉన్నాయో అవి కూడా గుర్తించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఆ సమస్యలు కూడా తీర్చడానికి మీ అందరం కూడా ఉన్న మా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ అందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అతి తక్కువ టైంలో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మేమందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్కి బ్రేక్ఫాస్ట్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.